అంతా భ్రాంతియేనా? ఈ కామెడీ కథను రచించిన వారు తులసి బాలకృష్ణ గారు. ఈ కథ మార్చి 2020లో స్వాతి వారపత్రికలో ప్రచురితమైంది. గుక్క పట్టి వెక్కుతూ ఏడుస్తున్న ధర్మపత్ని విశాలాక్షిని చూస్తున్న గోవిందం మనసు మూసీనది అయిపోయింది. తన భార్య, తన సహధర్మచారిణి, తన అర్ధాంగి పెళ్ళై 15 ఏళ్లైనా ఇంకా తన ఎడబాటుని ఏమాత్రం సహించలేనంతగా గీ పెట్టి పొగిలి పొగిలి దుఃఖిస్తుంటే నిభాయించుకుని గుండెని ఒట్టి గ్రానైట్ స్టోన్ చేసుకుని కర్తవ్య దీక్షతో గుమ్మం దాటి వెనక్కి చూడకుండా వెళ్ళిపోవడం అతనికి శక్తికి మించిన పనవుతోంది. కన్నీళ్లతో తడిసిన చీర కొంగుని 6వసారి పిండుకుంటున్న అర్ధాంగిని వలయంగా చుట్టిన తన బాహువుల్లోకి లాక్కుంటూ, నీ బాధని చూడలేకపోతున్నాను విసు. పోనీ నాకు తాజాగా లూజ్ మోషన్స్ పట్టుకున్నాయనో, సడన్గా చికెన్ గున్యా వచ్చిందనో వంకపెట్టి క్యాంప్ డ్యూటీ క్యాన్సిల్ చేయించేసుకోనా అన్నాడు అనునయంగా. రాజుగారి సింహాసనం పక్కన నిలబడి నిద్రకళ్లతో తూగుతున్న పరిచారిక తాలూకు చేతిలోని వింజామరలా తలని ఒక రౌండు అతి స్లోగా హారిజాంటల్గా టూ అండ్ ఫ్రో ఆడించి, వద్దండి వద్దు, నా మూలంగా మీరు ఆఫీసులో అబద్ధాల కోరనే టైటిల్ తెచ్చుకోవద్దు. అందులోనూ క్యాంప్ అంటే ఫ్రీ ఫుడ్డు, డిఏ, ఆ పైన ఆమ్యామ్య గట్రా దొరుకుతాయి కదా. అవసరమై అవకాశం ఉంటే ఇంకో 2 రోజులు మీరు రావడం ఆలస్యమైన ఎడబాటుని బాధ్యత గల గృహిణిగా భరిస్తాను, సహధర్మచారిణిగా సహిస్తాను. అంతేగాని ఏదో 4 డబ్బులు మనం వెనకేయగలిగితేనే కదా మన నోముల పంట అమ్మాయి పంకజం పెళ్లికి ఉపయోగపడతాయి అంది విశాలాక్షి. సరిగ్గా అప్పుడే కాలేజీ నుంచి వచ్చి ఇంట్లోకి అడుగుపెట్టిన పంకజం, నాన్నగారండి బయలుదేరారా క్యాంపుకి అంటూ తండ్రి దగ్గరికి ఒక్క గెంతులో వచ్చి చేరింది. ఆత్మీయంగా కూతురు తలనిమిరి ఆ తర్వాత పర్సులోంచి కొంత డబ్బు తీసి ఇద్దరికీ ఇస్తూ, నేను క్యాంప్ నుంచి వచ్చాక బజారుకు వెళ్లి కొనుక్కోవడానికి టైం దొరక్కపోవచ్చు, పండగ వస్తుంది కదా, మంచి బట్టలు తెచ్చుకోండి అన్నాడు. ఇద్దరూ తీసుకోవడానికి ససేమిరా అన్నారు. మళ్లీ మరొకసారి మనసు హైదరాబాద్ డ్రైనేజీలో పొంగిపోగా కళ్ళు తుడుచుకుంటూ ఇద్దరికిద్దరూ పాయసంలో ముంచిన వేలు నోట్లో పెడితే చప్పరించడం కూడా తెలియని అమాయకులు అని లోలోనే జాలిపడి కార్యదక్షుడై యుద్ధరంగానికి వెళ్లే సైనికుల్లా క్యాంపుకి బయలుదేరాడు గోవిందం. అతను ఎక్కిన ఆటో చూపు కందనంత దూరం సాగి కనుమరుగై స్టేషన్కి చేరిపోయి అతను ట్రైన్ ఎక్కి ట్రైన్ ఊరి పొలిమేరలు దాటిందని అతగాడి నుంచి ఫోన్ వచ్చేదాకా గుమ్మం బయట అలా నుంచునే ఉన్నారు ఆ తల్లి కూతుళ్ళు. అప్పటికిగాని వాళ్ళకి ఊపిరి అందలేదు. మరి గోవిందం క్యాంపుకు వచ్చి ఇన్స్పెక్షన్ వర్క్ ప్రారంభించి 2 రోజులయ్యింది. ఈ 2 రోజుల్లోనూ మనసు పదే పదే స్థానభ్రంశం చెందుతుండడంతో రోజుకు 10 సార్లన్నా ఇంటికి ఫోన్ చేస్తున్నాడు. మా మీద మీకు ఉన్న పిచ్చి ప్రేమతో మీరు మీ ఆఫీస్ పని మీద సరిగా ధ్యాస పెడుతున్నట్టు లేదు. అందుకని నిజానికి గంటకోసారి మీ గొంతు వినలేకపోవడం మాకు చాలా బాధాకరమైనదే. అయినా ఇక నుంచి పొద్దున 8 లోపు రాత్రి 8 తర్వాత మాత్రమే మీరు ఫోన్ చెయ్యండి. ఈ త్యాగానికి మా వైపు నుంచి మేము సిద్ధం అన్నారు తల్లి కూతుళ్ళు ఫోన్లో భారమైన గద్గద స్వరాలతో. సరే అనేశాడు గోవిందం గజం పొడుగును నిట్టూర్చి వాళ్ల త్యాగనిరతికి లోలోన జేజేలు పలుకుతూ. మరో 2 రోజులు గడిచాయి. పులుకడిగిన ముత్యాల్లాంటి భార్యకి కూతురికి దూరంగా ఉన్నాడన్న బాధే తప్పితే ఇన్స్పెక్షన్ టీంతో పాటు గోవిందానికి కూడా ఇక్కడ పూర్వకాలంలో మనుగొడు పెళ్లికొడుక్కి తీరే ముచ్చట్లన్నీ తీరుతున్నాయి. అందులోనూ అతని బాస్ కమ్ టీం లీడరు అయిన దూర్వాసంగారు మహాఘటికుడు. రిమార్కులు రాసేవి రాసేస్తూ ఉంటాడు, రావలసినవి రాబడుతూనే ఉంటాడు. పలహారాలు ఉపహారాలతో పాటు మధ్య మధ్య మొనాటనీని బ్రేక్ చేసుకుని మైండ్ రిలాక్స్ కావడానికి ఓ టీవీని కూడా తమకి ఇన్స్పెక్షన్ కేటాయించిన రూంలో పెట్టించమని డిమాండ్ చేసి పెట్టించేశాడు. ఓ మధ్యాహ్నం ఉద్యోగాలు చేసే మగాళ్ళు ఆఫీసులకు పోయాక ఆడాళ్లకి స్వేచ్ఛా సమయం లభించే ఆనంద ఘడియల్లో గోవిందం చెప్పావు కాదే అని పెద్ద కేక పెట్టాడు దూర్వాసంగారు టీవీలోకి చూస్తూ. అప్పుడే అందిన వేడివేడి కాఫీని
పెదాలకి ఆనించుకోబోతున్న గోవిందం ఆ అరుపుకి ఉలిక్కి పడ్డంతో తొణికిన కాఫీ కప్పు తనలోని ద్రవాన్ని అతని బట్టల మీద అలా ఓకగా కళ్ళాపి జల్లడం, బట్టల మీద వరల్డ్ మ్యాప్ ఆకారంలో పెద్ద దృశ్యం ఆవిష్కరించబడ్డం వరుస క్రమంలో జరిగిపోయింది. బట్టలు పాడవడం కంటే బాసుకి అటెండ్ అవడం అత్యంత అవసరమని ఎరుగున్న యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ సబార్డినేట్ గోవిందం, ఏంటి సార్ అన్నాడు ఉత్సాహం నటిస్తూ. అటు చూడు అంటూ టీవీ వైపు గోవిందం దృష్టిని మరల్చాడు దూర్వాసం గారు. యథాలాపంగా చూపుల్ని టీవీ దిక్కు మరల్చిన గోవిందం ఓ పర్వతపు సైజు ఆంబోతూ తనను కుమ్మాల్ని సరదా పడుతూ రణోత్సాహంతో కాలు దువ్వి వస్తున్నంత కంగారు పడి ఒళ్ళు మరిచి కెవ్వుమన్నాడు. ఏ మాకు తెలిసిపోయింది కాబట్టి పార్టీ ఇవ్వాల్సి వస్తుందనా ఆ కెవ్వు కేక అన్నాడు దూర్వాసం గారు గతుకుల రోడ్డులో ఎడ్లబండిలో కూర్చున్న వాడిలా ఒళ్ళు కుదుపుతూ నవ్వుతూ. టీవీ వైపే గుడ్లు మిటకరించుకుని చూస్తున్న గోవిందం ఏడుపు నాపుకుంటూ, పార్టీ ఏమిట్రా నిన్ను తగలయ్యా, ఇక్కడ బాడీలో పార్టులు పాదాల వరకు జారిపోతుంటే అని లోలోనే గొణుక్కున్నాడు. అక్కడ టీవీలో ఓ సుందర దృశ్యం సాక్షాత్కరిస్తోంది. గోవిందం అర్థాంగి సదా అతని కంటే సింపుల్గా కనిపించే భార్యామణి, ప్రాపంచిక సౌఖ్యాలన్నీ భర్త సేవ ముందు బలాదూరు అనేట్లు అతి సామాన్యంగా దర్శనమిచ్చే సాధ్వీమణి శ్రీమతి విశాలాక్షి 10 అంగుళాల జరి అంచున్న 15 కేజీల పట్టుచీరలో ఆపాద మస్తకం ఓ బంగారు దుకాణం పెట్టుకోవడానికి సరిపోయే నగలతో, మొహానికి 2 అంగుళాల మందం మేకప్పుతో, తోక మీద లేచి ఆడుతున్న త్రాచులాటి పెద్ద ఆర్టిఫిషియల్ జడతో ఆ ఛానల్ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా ఉరకలేస్తూ పార్టిసిపేట్ చేస్తోంది లైవ్లో. బిగుసుకుపోయిన గోవిందం కంటి రెప్ప వాలడం లేదు, చెవులు కూడా మొద్దిబారినట్టున్నాయి. దూర్వాసం గారు తన టీము సభ్యుల్నే కాకుండా ఆ ఆఫీసులోని స్టాఫ్ మొత్తాన్ని అర్జెంటుగా రండని పిలిచి మరీ టీవీలో ఆనంద తాండవం చేస్తున్న విశాలాక్షిని మన గోవిందం గారి వైఫ్ అంటూ అందరికీ పరిచయం చేస్తున్న మాటలు వినిపించడం లేదు. టీవీ గేమ్లో 42 ఏళ్ల విశాలాక్షి నవ ఉత్సాహంతో రెచ్చిపోతోంది. ఆమెలో ఉత్సాహం క్షణక్షణ ప్రవర్ధమానమై పేట్రేగిపోతోంది. తన భారీ శరీరంతో ఒంటికాలు మీద కుంటింది. నేల మీద పరిచిన 50 బెలూన్లని గాలికి కదిలిపోతున్న ఓర్పుగా నేర్పుగా దొరకపుచ్చుకుంటూ ఒక్కొక్క దాని మీద కూర్చుంటూ డామ్మని పేల్చింది. మరో పార్టిసిపెంట్ అయిన ఇంటర్నేషనల్ రెజ్లర్ లాంటి యువతీ లలామతో పృష్ఠభాగాలతో వెనక్కి సర్కిల్గా గీసిన బౌండరీలైన అవతలికి నెట్టుకుని గొప్ప గేమ్లో పాల్గొని విజయం సాధించింది. వాటికి తోడు గెలిచిన ప్రతి ఐటెం తర్వాత ప్లే చేసిన అప్పటికింకా నా వయసు 16 ఏలాటి సినిమా సాంగ్స్కి సినిమా నటీమణులను తలదన్నే స్థాయిలో ఊగుతూ ఊపుతూ అవలీలగా ఆనంద పారవస్యంతో రికార్డ్ డాన్సులు చేసి పారేస్తోంది. దిమ్మ తిరిగిన మెదడుని క్రమేపీ కృత్యదావస్థ మీద సర్దుకుని ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసిన గోవిందంకి ఏడుపొక్కటే తరువాయి. అందరూ పెదవులు బిగింపును నవ్వు అప్పుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ వల్ల కాక మధ్య మధ్య కిసకిసమంటున్నారు. ఇందాక దూర్వాసం గారు పలికిన పరిచయ వాక్యాలు వినిపించని ఓ మధ్య వయసు ఉద్యోగిని, ఎవరండి ఆ వింతాకారం, ఆమె వయసేమిటి, ఆ ఆకారమేమిటి, ఆ గంతులేమిటి అనడం మరెవరో ఉష్షు ఇన్స్పెక్టర్ గోవిందం గారి భార్య అని రహస్యంగా ఆమెను వారించడం జరిగిపోయాయి. గోవిందం తల కొడిగొట్టి నిల్చిన అగరబత్తు కాలిన నుసిల గుండెల మీదకి ఒరిగిపోయింది. ఓ అరగంట తృప్తిగా ఆనందించి అమందానంద కందళిత హృదయార విందులైన స్టాఫ్ అందరూ తమ తమ సీట్లలోకి వెళ్ళిపోయారు నవ్వుకుంటూ. మరో గంట గడిచింది. సీరియస్గా వర్క్ జరుగుతోంది. గోవిందం మెదడు కొద్దిగా డైవర్ట్ అయ్యి ఈసారి సీరియస్గా కొత్తగా ఆలోచిస్తోంది. విశాలాక్షికి అన్ని నగలు, అంత ఖరీదైన పట్టుచీర ఎక్కడి నుంచి వచ్చినట్టు? అంటే తన పై సంపాదన అంతా తనకి చెప్పకుండా ఇలా హౌరా! దీంతో పాటు గోవిందం మనసు పశ్చాత్తాపపడుతోంది కూడా. తన పై ఆఫీసరు ప్లస్ భవిష్యత్తులో తన ప్రమోషన్కి ఉపయోగపడేవాడు అయిన దూర్వాసంని ఆ మధ్య అసందర్భంగా ఏదో వంకతో ఇంటికి పిలిచి విందు భోజనం పెట్టి తన భార్యని కూతుర్ని పరిచయం చేసినందుకు
ఆ పనే చేయకుండా ఉండి ఉంటే ఆ మానవుడు ఈనాడు విశాలాక్షిని గుర్తుపట్టి ఉండేవాడు కాదు కదా. ఇంతలో సైలెన్స్లోంచి రహస్యం లాంటి సన్నటి గొంతుతో అంటున్నాడు దూర్వాసం గారు. మిస్టర్ గోవిందం, మనం పైన ఆమ్యమ్యాలు ఎంతైనా సంపాదించొచ్చు, కానీ ఎప్పుడూ పేద లుక్స్తోనూ బీద అరుపులతోనూ ఉండాలయ్యా. ఇలా పబ్లిక్గా మన ఆడాళ్ళు ఒళ్ళంతా బంగారు కొట్లతో దర్శనమిస్తే మన జాబులకు ఎసరు మాత్రమే కాదు, మనం జైళ్లకు కూడా. ఆ తర్వాత మాటలు వినడానికి గోవిందం చెవులు అంగీకరించలేదు. మరో గంట గడిచింది నిశ్శబ్ద గంభీరంగా. ఇంకే, మీ ఆవిడే కాదు, మీ అమ్మాయి కూడా టీవీ ఆర్టిస్టేనన్నమాట అన్నాడు దూర్వాసం పిండిమరలాంటి తన గంభీరమైన గరగర గొంతుతో, మళ్ళీ ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. అదిరిపడ్డ గోవిందం అప్రయత్నంగానే టీవీ దిక్కు చూశాడు. తన గారాల పట్టి, తన ముద్దుల కూతురు, సంప్రదాయ కట్టుబాట్లకి నిలువుటద్దం పంకజం అదేదో కార్యక్రమంలో అప్డేట్గా ఒంటికి రంగేసుకున్నట్టున్న డ్రెస్లో తయారై తన ఆడ స్నేహితుల గ్రూపుతో మగపిల్లల గ్రూపుకి ఎదురుగా లీడర్లా నిలబడి యాంకర్ వేస్తున్న ప్రశ్నలకి అత్యంత ఉత్సాహంతో జవాబులు ఇస్తోంది. యాంకరు, అమ్మాయిలు ఎక్కువగా ఆనందపడేది ఎప్పుడు అని అడిగితే పంకజం జవాబు, ఇంట్లో వాళ్ళకి టోకరా ఇచ్చి కాలేజీకి బంక్ కొట్టి బాయ్ ఫ్రెండ్తో సినిమాకి చెక్కేసి వాడి జేబులు ఖాళీ చేయించినప్పుడు అని. యాంకరు, అబ్బాయిలు అత్యంత ఆనందాశ్చర్యాలకి ఒక్కసారిగా గురయ్యేదెప్పుడు అని అడిగితే పంకజం జవాబు, అవాయిడ్ చేస్తోందనుకున్న గర్ల్ ఫ్రెండు పబ్లిక్గా ఒక్కసారిగా గట్టిగా ముద్దు పెట్టుకున్నప్పుడు అని. గ్రూప్లో అందరూ గొల్లు నవ్వుతూ చప్పట్లు చరచడం, యాంకర్ మెచ్చుకోవడం. పంకజం విజయోత్సాహంతో ఎగురుతూ ఎదురు గ్రూప్లోని ఓ జుట్టుపోలిగాడి వైపు ఓర చూపులు విసరడం, వాడు హీరో ఫోజ్తో ఏవేవో సీక్రెట్ సైకిల్ చేయడం ఇంక చూడలేకపోయాడు గోవిందం. చేతిలోని ఫైల్ని ఎత్తి టీవీ మీదకి విసిరికొట్టి, ఛీ, దీని సిగదరగా సంసారం అంటూ సీట్లోంచి విసురుగా లేచిపోయాడు. ఈసారి అదిరిపడ్డం దూర్వాసంతో సహా మిగిలిన వారందరి వంతయింది. ముక్తాయింపు. కాలింగ్ బెల్ మోగితే కాటన్ చీరలో ఉన్న విశాలాక్షి, చేతిలో క్లాస్ పుస్తకంతో పంకజం ఒక్కసారి గుమ్మం దగ్గరికి పరిగెత్తుకొచ్చి జంటగా తలుపు తీశారు. తీసి లక్ష్మణ్ రేఖ అవతల నించున్న రావణ బ్రహ్మని చూసినంతగా విస్తుపోయారు. అక్కడ గుమ్మానికి 4 అడుగుల అవతల సన్యాసి గెటప్లో గోవిందం దర్శనమిస్తున్నాడు సీరియస్ ఫేస్ సాయంతో. అంతా భ్రాంతి అని నాకు అర్థమైపోయింది. మబ్బులు వీడినట్టు నా కళ్ళు తెరుచుకున్నాయి. పారాచూట్ విప్పుకున్నట్టు నా మెదడు విచ్చుకుంది. నమ్మకస్తుల్లా నటించే భార్య బిడ్డలు బందిపోటు దొంగలనే జ్ఞానోదయం అయిపోయింది. నాకు ఉన్న ఈ ఆస్తి మొత్తం పూచిక పుల్లతో సహా నా స్వార్జితం. మొత్తాన్ని అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి రాసేశాను. 2 రోజుల్లో వాళ్ళు వచ్చేస్తారు. మీ ఇద్దరు ఏ గుడిమెట్లకో షిఫ్ట్ అయిపోయే ప్రయత్నంలో ఉండొచ్చింక. చెప్పటానికే వచ్చా. చెప్పేశాగా ఇహ పోతా. అలక్ నిరంజన్ గడగడ అప్పచెప్పినట్టు పలికేసి తమ మొహాల వైపైనా చూడకుండా చర్రున వెనుతిరిగి బోనులోంచి అడవిలోకి వదిలిపెడితే వెనక చూపు అనేదే లేకుండా అతి వేగంతో ఉరుకుతున్న కోతి పిల్లలా పెద్ద పెద్ద అంగల్తో పోతున్న శ్రీ 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 గోవిందస్వాముల వారిని శపించబడ్డ జానపద సినిమా రాకుమార్తెల్లా అవాక్కై కొయ్యబొమ్మల్లా నిలబడిపోయి పగిలిన పత్తికాయల్లాంటి గుడ్లతో అలా చూస్తూనే ఉన్నారు తల్లి కూతుళ్ళు. కథ సమాప్తం.